మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అరెస్టు తప్పదా? లడ్డూ కల్తీ కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? విచారణకు పిలిచి అరెస్టు చేస్తారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైనే చర్చ నడుస్తోంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు అన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా బయటపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఈ దారుణం జరిగిందని వెల్లడించారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారాలు నడిచాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కార్నర్ అయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి విచారణను ప్రారంభించింది. అయితే టీటీడీ అధ్యక్షుడిగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే అత్యున్నత న్యాయస్థానం సిబిఐ నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సంయుక్తంగా విచారణ బృందంగా ఏర్పడి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అది మొదలు తిరుమల కేంద్రంగా చేసుకుని సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇక తాజాగా వైవి సుబ్బారెడ్డి అనుచరుడు పిఏగా భావిస్తున్న అప్పన్న అనే వ్యక్తి అరెస్ట్ అయ్యారు. తిరుమల లడ్డూ తయారీకి సంబంధించిన నెయ్యి సరఫరా చేసే సంస్థల నుంచి ఆయనకు భారీగా నగదు లావాదేవీలు జరిగిన విషయాన్ని సిట్ గుర్తించింది. అలా వచ్చిన కమిషన్లు వైవి సుబ్బారెడ్డికి చేరవేసినట్లు అప్పన్న ద్వారా విచారణ బృందం గుర్తించింది. అందుకే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు అయితే పంపించింది. విచారణకు హాజరు కావాలని సూచించింది. అయితే ముందస్తు పనుల నేపథ్యంలో తాను హాజరు కాలేనని, తన ఇంటి వద్దకు వస్తే విచారణకు సహకరిస్తానని వైవి సుబ్బారెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న హైదరాబాద్ లో వైవి సుబ్బారెడ్డి నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. అయితే ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఆయన అరెస్టు తప్పదనే టాక్ అయితే నడుస్తోంది. అయితే ఈ కేసులో పక్కా వ్యూహంతోనే వైవి సుబ్బారెడ్డిని ఇరికిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తోంది. అసలు అప్పన్న అనే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి అనుచరుడు, పిఏ కాదని, అతన్ని ఎప్పుడూ టీటీడీలో పనిచేయలేదని వైసీపీ చెబుతోంది.